కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథం అనబడిన బైబిల్ గ్రంథముల నుండి పునరుత్థానపు సందేశాన్ని ఈ ఉదయకాల సమయం ఒకసారి నేను బోధించగలిగాను, గుర్తించగలిగాను. మరలా ఈ సమయమందు, ఈ మధ్యాహ్న సమయమందు మనం కలిసి కొన్ని నిమిషాలు లేఖనపు వెలుగులో వాక్య సత్యాన్ని, ఆ వాక్య సందర్భాన్ని మనం వినటానికి సిద్ధపడదాం. ఎంతమంది సిద్ధంగా లేరు? చేతులు ఎత్తండి వాక్యాన్ని వినటానికి. నా పదం అర్థం కాలేదా? మరలా చెబుతా. ఎంతమంది సిద్ధంగా లేరన్నవాళ్ళు, సిద్ధంగా ఉన్నామన్న వాళ్ళు ఎత్తద్దు చేతులు. కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు కదా? రైట్, నాకు తెలుసు మీరు కన్ఫ్యూజ్లో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చాలా సంతోషం. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఐ హోప్ యు ఆల్సో వెల్ ప్రిపేర్డ్ ఫర్ హియరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని వాక్యాన్ని వినాలని చాలా సిద్ధపాటు కలిగి వచ్చారు అని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. మీ దగ్గర పిల్లలు కొంచెం వాళ్ళ కళలు, వాళ్ళ నైపుణ్యాన్ని అలా ప్రదర్శిస్తూ ఉంటారు. నాయన, ఇక్కడ కొంచెం మీ కళను అట్లాగే స్టాప్ చేయండి, బయట పోయిన తర్వాత మీ తలాంతును బయటికి పెట్టుదురు అని కొంచెం వాళ్ళకి సమాధానించండి. నిదానంగా వాళ్ళని కూర్చోబెట్టండి. మంచిది. ఈ సమయమందు లేఖనముల నుండి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి ఒక మాట నేను చదివి ఈ సమయమైన సందేశాన్ని ప్రారంభించడానికి మీ ముందుకు నిలవటానికి నేను ప్రభుని బట్టి సిద్ధపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం నలుగురు సువార్తికులు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలోను, లూకా సువార్త ఆఖరి 24వ అధ్యాయంలోను, యోహాను సువార్త 20వ అధ్యాయంలోను యేసుక్రీస్తును గుర్చిన పునరుత్థానపు మాటలు మనకు కనిపిస్తాయి. మరలా చెబుతూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయంలోను, లూకా సువార్త 24వ అధ్యాయంలోను, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి నలుగురు సువార్తికులు చాలా ఉన్నతంగా రాశారు. యేసుక్రీస్తుని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన పునరుత్థానం ఎంత వాస్తవమో, ఎంత చారిత్రాత్మకమో, ఎంత సత్యమో, ఎంత యథార్థమో అని చూసి తరచి పరిశీలించి తీసుకొని రాయగలిగిన సందర్భాన్ని నేను చూస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు, డాక్టర్ లూకా గారు. ఆయన వైద్య శాస్త్రాన్ని వైద్యుడిగా బైబిల్ గ్రంథం అతడు మనకు పరిచయిస్తూ అవుతాడు. డాక్టర్ లూకా గారు ఒక డాక్టర్ గారు పేషెంట్ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళన్నీ కూడా డౌట్స్ అడుగుతూ ఉంటారు. స్టడీ కేసు అంటారే, ఆ కేసులో చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. చాలా విషయాలకు ఎక్కడ డౌట్ వచ్చినా అవన్నీ విషయాలు అడుగుతూ ఉంటారు. అలాగే లూకా గారు లూకా సువార్తను రాస్తూ ఉన్నప్పుడు ఏదో కొన్ని ఆషామాష మాటలు చెప్పి ఆయన రాయలేదు. ఆయన ప్రారంభంలో ఎవరున్నారు, ప్రారంభంలో యేసుక్రీస్తున్న కాలంలో ఎవరు ప్రధాన యాజకుడిగా ఉన్నారు, యేసుక్రీస్తు కాలంలో ఎవరు హేరోదుగా, అంటే గలిలయ హేరోదు ప్రాంతాన్ని యూదయ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు కాలంలో ప్రపంచానికి చక్రవర్తి ఎవరు అని మొదటి అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో యాజకత్వాన్ని గురించి, అలాగే రోమన్ గవర్నమెంట్ గురించి, అలాగే స్థానిక లోకల్ గవర్నర్ అయిన యూదా హేరోదు కుటుంబాన్ని గురించి చాలా చక్కగా వివరంగా రాశాడు. అంటే యేసుక్రీస్తు పుట్టే కాలానికి ఇతడు చక్రవర్తిగా ఉన్నాడు, యేసుక్రీస్తు పుట్టిన కాలానికి ఇతడు యాజకుడిగా ఉన్నాడు, యేసుక్రీస్తు పుట్టిన కాలానికి ఇతడు హేరోదు కుటుంబం నుంచి రూల్ చేస్తూ ఉన్నాడు యూదయ ప్రాంతాన్ని అని చాలా చక్కగా 3 అధ్యాయాలు స్టార్ట్ చేశాడు. ఇక ఆఖరిగా వస్తే యేసుక్రీస్తు మరణం ఎంత వాస్తవమైనదో కూడా చెప్పాడు. యేసుక్రీస్తు శిలువ మీద గాయపరచబడిన విధానం ఎంత ఉన్నతంగా, ఎంత బాధను కలిగించేదో దాన్ని కూడా వివరించాడు. అలాగే యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి చాలా ఎక్కువగా లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియ సోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయమందు ప్రభువును బట్టి ఒక విషయాన్ని నేనేం గుర్తు చేస్తున్నానంటే, యేసుక్రీస్తు పునరుత్థానం. అందరూ నా వైపు చూడండి. యేసుక్రీస్తు పునరుత్థానం ప్రపంచానికి మరణం అంటే భయపడే వారికి మరణము తర్వాత జీవితం ఉందని చాటు చెప్పింది. చావును ప్రభువులో చంపేశాడు సిలువలో. యేసుక్రీస్తు పునరుత్థానం నీకు, నాకు, నా భక్తికి, నిరీక్షణకు ఆధారమైనది.
ఈ రోజున నీవు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా, నేను క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా మనమంతా కూడా ఉన్నామంటే ఇది యేసుక్రీస్తు పునరుత్థానంపై ఆధారపడింది అని నేను చెప్పటానికి సంతోషిస్తూ ఉన్నా. చరిత్రలో నుండి 2 సంగతులు చెప్పి తర్వాత నేను అంశంలోనికి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు పునరుత్థానం వాస్తవమైనది అని చెప్పటానికి సమాజంలో మనందరికీ కనిపిస్తున్న 2 వాస్తవమైన విషయాలు చెప్పి నేను సందేశంలోనికి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథం వినండి, బైబిల్ గ్రంథం 2 రకాలుగా 2 నిబంధనలుగా మనం చూస్తాం. ఏమిటి ఆ నిబంధనలు చెప్పండి? ఒకటి పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. కొత్త నిబంధనలో మొట్టమొదటిగా 4 సువార్తికులు రాశారు. దానిని మత్తయి, మార్క్, లూక్, జాన్ అని, యోహాన్ అని 4 సువార్తికులు మనం చూస్తాం. అయితే ఇవి యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు పరిచయం గురించి చెబితే, ఇందాక నేను గుర్తు చేశాను కదా, ఆఖరి అధ్యాయాలన్నీ కూడా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి చెబుతాయి. ఇలా నేను చెప్పాలనుకుంటాను. ఏమిటి అంటే, అపోస్తుల కార్యముల నుండి మిగిలిన పత్రికలన్నీ కూడా యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాతనే రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో మీరు చదువుతున్న అపోస్తుల కార్యము, బైబిల్ గ్రంథంలో అక్కడి నుండి మీరు చదువుతున్న ప్రకటన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఆధారంగా చేసుకొని రాయబడ్డాయి. లూకా సువార్త, మత్తయి సువార్త, మార్క్ సువార్త, యోహాను సువార్త ఆఖరి అధ్యాయాలు కాకుండా అవన్నీ కూడా ఏం చెప్పాయంటే, యేసుక్రీస్తు జననం, జీవితం, మరణము, ఎలా మరణించాడనే విషయాలు చెబితే అపోస్తుల కార్యముల నుండి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని బేస్గా చేసుకొని రాయబడ్డాయి. ఇలా చెప్పాలనుకుంటా, యేసుక్రీస్తు లేవకపోయి ఉంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవకపోయి ఉంటే అపోస్తుల కార్యములు ఆరంభమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ మనం చూస్తాం, అపోస్తుల కార్యములో ఏమంటాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తాం అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు, బోధించుటకు ఆరంభించిన వాటన్నిటినీ నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి తను తాను వారికి సజీవునిగా కనపరుచుకొనెను అన్న మాటలో మనం చూస్తాం. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి ఆరంభాన్ని అలా ఇంట్రడక్షన్లో ఇచ్చాడు. ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి తను తాను సజీవుడిగా చూపించుకున్నాడు, తను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు అని ప్రభు పునరుత్థానాన్ని గురించి లూకా గారు చాలా చక్కగా వివరించి రాశారు. ఇలా గుర్తు చేస్తా, మీ చేతుల్లో ఉన్న కొత్త నిబంధనలో అపోస్తల కార్యముల నుండి పత్రికలు, అలాగే కాపరి పత్రికలు, పౌలు రాసిన పత్రికలు అన్నీ కూడా ఏం గుర్తు చేస్తూ ఉన్నాయంటే, మేము యేసుక్రీస్తు తర్వాత, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మేము పుట్టుకొచ్చాం. కొలస్సీ పత్రిక చదవండి, ఫిలిప్పీ పత్రిక చదవండి, తెస్సలోనిక పత్రిక చదవండి, రోమా పత్రిక చదవండి, అపోస్తుల కార్యాలు చదవండి, అలాగే తీతుకు రాసిన పత్రిక చదవండి, తిమోతికి రాసిన పత్రిక చదవండి, కొలస్సీ పత్రిక చదవండి, ఫిలోమోన పత్రిక చదవండి, యోహాను రాసిన పత్రిక చదవండి, ప్రకటన గ్రంథాలు చదవండి. ఇవేం గుర్తు చేస్తున్నాయంటే యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి గుర్తు చేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు పునరుత్థానమే కేంద్రంగా ఉండి రాశారు. ప్రియ సోదరి సోదరుడా, ఇది వాస్తవిక సత్యం, ఇది వాస్తవిక సత్యం. చరిత్రలో చాలా భాగాలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు చరిత్రకు గీటురాయిగా కనిపించాడు. అంటే చరిత్రను 2 భాగాలుగా, క్రీస్తు జననాన్ని బట్టి క్రీస్తు శకంగాను క్రీస్తు పూర్వంగాను 2 భాగాలుగా విభజిస్తే, యేసుక్రీస్తు పునరుత్థానం కూడా అపోస్తుల కార్యముల నుండి ఆరంభమై ప్రకటన గ్రంథం వరకు ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అన్న హెచ్చరిక ఇచ్చి ముగించిన సందర్భాన్ని మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానం వాస్తవమైనది అని చెప్పటానికి మనకు కొత్త నిబంధనలో సగం పుస్తకాలు సాక్ష్యంగా కనిపిస్తాయి. ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి లేవలేదు ఒకవేళ అనుకుంటే, నువ్వు కలిగిన బైబిల్ నీవు నమ్మట్లేదు అని నేను అంటాను. అంతే కదా లాజిక్. సో యేసుక్రీస్తు పునరుత్థానం అక్కడి నుండి మనం చూస్తాం. రెండవ వాస్తవమైన విషయం ఏమిటంటే, సంఘం అన్నమే. సంఘం అంటే ఏంటి? చర్చ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? చర్చ్ అనే పదానికి
కొత్త నిబంధన గ్రీక్లో రాశారు కాబట్టి గ్రీక్లో ఎక్లేసియా అన్నాడు. చర్చ్ అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటాం, చర్చ్ అంటే గ్రీక్లో ఎక్లేసియా అన్నాం. ఎక్లేసియా అంటే పిలువబడిన వారు, కాల్డ్ అవుట్, బయటికి పిలువబడిన వారు అన్నాడు. ఇలా గుర్తు చేస్తా, సంఘ ఆరంభం క్రీస్తు పునరుత్థానాన్ని కేంద్రంగా చేసుకుని ఆరంభించాడు. సంఘము ఏర్పడిందంటే ఒకప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచేంత వరకు సంఘం మరణించి అని వెళ్ళిన తర్వాత ఇదిగో మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపగా ఆ రోజున సంఘము పురుడు పోసుకుంది, సంఘము పుట్టుకొచ్చింది. ఎలా పుట్టుకొచ్చిందంటే యేసుక్రీస్తు పునరుత్థానంపై పుట్టుకొచ్చింది. అక్కడ వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే అన్య భాషలు మాట్లాడసాగారు అన్నాడు. అన్య భాషలు అంటే ఇట్ మీన్స్ మీరు ఏదేదో ఊహించుకొని చాలా వరకు రైట్ డాక్టర్స్ నుంచి మిస్ అవుతూ ఉన్నారు. అన్య భాషలు అంటే నాకు రాని భాషను అన్య భాష అని చెప్పొచ్చు, అదే మీనింగ్ అక్కడ. ఉదాహరణకు నేను తెలుగు మాట్లాడుతూ ఉన్నాను, మనమందరూ తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఎవరో గుజరాత్ నుండో మహారాష్ట్ర నుండి వచ్చారనుకోండి, ఆ మహారాష్ట్ర ఓడి నుండి వచ్చిన వాళ్ళకు తెలుగు అర్థం కాదు కదా, వాళ్ళకి ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా వారి భాషల్లో వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అంటే నేను మరాఠీలోను గుజరాతీలోను బోధిస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. అది అన్య భాష. పరిశుద్ధాత్మవరాలు కొన్ని సందర్భాల్లో డీప్ స్టడీ లేకపోవడం వల్ల కొంతమంది మిస్యూజ్ చేసి అసలైన వ్యాఖ్యానం సరిగా ఇవ్వకుండానే చాలా వరకు ఒక రకంగా ప్రజలను గలిబిలి చేసిన సందర్భాలు చాలా సమాజంలో మనం చూస్తాం. అన్య భాష అంటే నాకు రాని భాష అన్య భాష. ఇలా చెప్పాలంటే క్రైస్తవుడు కానివాడు మనం అన్యుడని ఎట్లా అంటామో సేమ్ థింక్ అనమాట. అలాంటిది వారు అక్కడంతా కూడుకొని వచ్చారు. వాళ్ళు చాలామంది దాదాపుగా చాలా దేశాల నుండి వస్తే వారికి పేతురు నిలబడి ప్రకటిస్తే వారి భాషల్లో వారికి సువార్త అందింది. వారి భాషల్లో వారి లాంగ్వేజ్లో వారికి సువార్త అందడం వల్ల వారు ప్రభు వైపుకు ఆకర్షింపబడ్డారు, వారు ప్రభు వైపుకు వచ్చారు, వారు ప్రభువును స్వంత రక్షకుడుగా అంగీకరించాడు. పేతురు ఒక పర్యాయం నిలబడి మాట్లాడుతున్నప్పుడు సహోదరులారా మేమేం చేద్దాము అని పేతురును అడిగిన సందర్భాన్ని లేఖనములో మనం చూస్తాం. యేసుక్రీస్తు పునరుత్థానం వాస్తవమైన చెప్పటానికి రెండవ రుజువు ఏమిటంటే ఇట్స్ మీన్స్ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘంగా నీవు నేను కూడుకున్నామే, ఇది పునరుత్థానంపై కట్టబడినది. నీవు పునరుత్థానంపై కట్టబడ్డావు, నీవు పునరుత్థానుడైన యేసుక్రీస్తుపై కట్టబడ్డావు. నీవు రక్షింపబడ్డావంటే, యేసుక్రీస్తుని అంగీకరించావంటే, మారు మనసు పొందావంటే, ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావంటే నీవు క్రీస్తు పునరుత్థానంపై ఆధారపడిన వ్యక్తివి. అందుకనే బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు అంటాం, యేసుక్రీస్తుని నువ్వు నమ్ముతూ ఉన్నావంటే అవునయ్యా నేను నమ్ముతూ ఉన్నాను. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని నేను నమ్ముతూ ఉన్నావంటే ఎస్ నా కొరకు చనిపోయాడని నమ్ముతా ఉన్నాను. నా కొరకు నా పాపాలకు క్షమించడానికి తిరిగి లేచాడని నమ్ముతా ఉంటే ఎస్ నేను నమ్ముతాను. నీకు నమ్మిన తర్వాతనే బాప్తిస్మం ఇచ్చారు అందరూ కూడా. నీవు ఎక్కడైతే బాప్తిస్మం తీసుకున్నావో అక్కడ నీ నోటితో ఒప్పుకున్న తర్వాతనే, నీ నోటితో వివరంగా ఒప్పుకున్న తర్వాతనే నీకు బాప్తిస్మం ఇచ్చారు. అంటే ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను, నీవు రక్షింపబడ్డావే, నీ రక్షణకు కారణం పునరుత్థానం. నీ రక్షణకు కారణం పునరుత్థానం. సంఘంగా మనం ఉన్నాం, సమాజంగా మనం ఉన్నాం, క్రీస్తు రక్తం చేత కడగబడి బయటకు వచ్చాం, లోకంలో నుండి మనం బయటకు వచ్చాం. ఇది క్రీస్తు పునరుత్థానంపై మాత్రమే ఆధారపడిన సంగతి, క్రీస్తు పునరుత్థానంపై మాత్రమే ఆధారపడిన సంగతి. ఈ రోజున మూడవ సంగతి చెబుతా, సువార్త ప్రకటన, గాస్పల్ ప్రొక్లైమ్, లేదు దేవుని సువార్త ప్రకటన ఏమిటి అంటే, సువార్త ప్రకటనకు కేంద్రం ప్రభు అయిన పునరుత్థానుడైన యేసుక్రీస్తే. సువార్తను మనం ప్రకటిస్తున్నామండి అంటామా, సువార్త ప్రకటిస్తున్నామంటాం కదా. ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గాస్పల్? సువార్త అంటే ఏంటి, ఎందుకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, సువార్తకు కారణము, సువార్తకు ప్రేరణ, అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం, సు ప్లస్ వార్త
అంటే మంచి వార్త అని అనుకుంటాం. మంచి వార్త అందరికీ కొన్ని సందర్భాల్లో మంచి వార్తగా ఉండదు. ఉదాహరణకు ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి, వర్షం వచ్చిందనుకో ఏమనుకుంటాం మనం, చాలా మంచిదండి, ఆ వాతావరణం చాలా వేడిగా ఉండేది, కొంచెం కాస్త నెమ్మది పడింది అని మనం అనుకుంటాం. అదే సందర్భాల్లో మొక్కజొన్న లాంటివి ఇంకా కొయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, లేక ఇంకా కొన్ని చోట్ల డిఫరెంట్ పంటలు వేసి ఉంటారు, వాళ్ళకి ఈ యొక్క వర్షం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది, వారికి ఈ యొక్క వర్షం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. నేను ప్రభుని బట్టి గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఒకే వార్త కొందరికి సంతోషాన్ని ఇస్తే మరొకరికి అదే వార్త ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటుంది. కానీ ఈ వార్త, ఈ సువార్త ఏంటో లేఖనముల నుండి మనం చూస్తాం. అదేమిటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో ఆ సువార్త వలనే, లేక 3వ వచనాన్ని చదువుదాం, 3వ వచనాన్ని చూస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. సువార్త అంటే యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము గాయపరచబడి లేఖనముల ప్రకారం మరణించను, లేఖనముల ప్రకారం సమాధి చేయబడను, లేఖనముల ప్రకారంగా తిరిగి లేచాడు, మరల లేఖనముల ప్రకారంగా మరల ఆయన వస్తూ ఉన్నాడు. ఇదే గాస్పల్. సువార్త మీనింగ్, సువార్త డెఫినేషన్ ఇదే. నాకు ఇయ్యబడిన సువార్తను మొదట మీకు అప్పగించాను అన్నాడు పౌలు అక్కడ. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి లైన్లో నాకు ఇవ్వబడిన సువార్తను మొదట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటంటే యేసుక్రీస్తు లేఖనముల ప్రకారం గాయపరచబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఇదిగో లేఖనములు మరణించాడు, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేచాడు, లేఖనముల ప్రకారంగా మరలా వస్తూ ఉన్నాడు అని చెప్పడానికి పౌలు సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు పునరుత్థానం 3 విషయాలు మనకు గుర్తు చేసింది. ఒకటి, యేసుక్రీస్తు పునరుత్థానం మనకేం గుర్తు చేసింది అంటే, చెప్పండి, ఏది విన్నాం మనం? మొట్టమొదటిగా కొత్త నిబంధనలో యోహాను కొత్త నిబంధనలో అపోస్తల కార్యముల నుండి మిగిలిన పుస్తకాలన్నీ కూడా క్రీస్తు రిజరెక్షన్పై బేస్ చేసుకొని రాయబడ్డాయి. కొత్త నిబంధన సింహభాగం అంతా కూడా యేసుక్రీస్తు పునరుత్థానంపై ఆధారపడి రాశారు. రెండవదిగా చర్చ్ కన్స్ట్రక్షన్ అయిందంటే, అంటే సంఘము నిలబడిందంటే, సంఘము కట్టబడింది అంటే ఇది క్రీస్తు పునరుత్థానాన్ని బట్టి మాత్రమే. మూడవదిగా సువార్త అంటే క్రీస్తుని గురించి చెప్పడం, సువార్త అంటే మరణాన్ని పునరుత్థానం గురించి చెప్పడమే సువార్త. ఇవి మీ మనసులో అలా ఉంచుకొనివ్వండి, ఇవి మీ మనసులో అలా ఉంచుకొనివ్వండి. రైట్, మంచిది. యేసుక్రీస్తును శుక్రవారం సాయంకాలం సమాధి చేశారు, అలాగే శనివారం అక్కడ ఉన్నాడు. శనివారం అక్కడ ఉండి ఆదివారం తెల్లవారుతూ ఉంది. పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ ఊహించుకోండి. చాలా గంభీరమైన వాతావరణం కాకుండా విషాదకరమైన వాతావరణం. యేసుక్రీస్తుని రోమన్ గవర్నమెంట్, పిలాతు, అలాగే యూదా మతాధికారులు, అన్నయ్య కయాపా లాంటి వారు, సన్హెద్రిన్ సభ ఆ రాత్రి యేసుక్రీస్తుకి మరణదండన విధించిన తర్వాత, యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఎలాంటి ఒక మాటలు చెప్పాలంటే నిశ్శబ్దం, శూన్యమైన నిశ్శబ్దం ఉండిపోయింది. సాధారణంగా యూదులు ఒక శవాన్ని తయారు చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు నేను 70 కేజీలు ఉన్నాను అనుకోండి. నేను 70 కేజీలు ఉంటే ఆ శవాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు 70 + 70 140 కేజీల లాంటి సుగంధ ద్రవ్యాలను ఈ శరీరానికి పూసి వాళ్ళు సమాధి చేస్తారంట. ఎందుకు అంటే ఆ శవము అంత తొందరగా కుళ్ళిపోకూడదు అని. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని వింటామే మన మోషే కాలంలో. అక్కడ వారు నేర్చుకున్న విద్య. ఇప్పటికీ ఈజిప్ట్లో, ఫిలిప్పీన్స్లో మనం ఏం చూస్తామంటే మమ్మీస్ లాంటి శవాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. ఏమిటి మమ్మీస్ అంటే 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఉన్నాయంటవి. అంటే చనిపోయిన శరీరాలు కుళ్ళిపోకుండా లేఖికులు, రచయితలు రాసేవాళ్ళు అన్నమాట. అలాగే మనం చూస్తాం ఏంటి అంటే రోమా చరిత్రలో చాలామందిని సిలువేస్తే, యేసుక్రీస్తు అనే ఒక యూదుని సిలువేశాం, ఆయన తిరిగి లేచాడని వాళ్ళ చరిత్రలు రాసుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమా చరిత్రలో ఏం రాసుకున్నారంటే, ఒక యూదుని మేము సిలువేశాం, ఆ యూదుడు తిరిగి లేచాడు అని వాళ్ళ చరిత్రలో రాసుకున్నారంట. మన చరిత్రలో చూస్తాం కదా, మనం ఏం రాసుకున్నామంటే షాజహాన్ లాంటి గొప్ప వ్యక్తి గొప్ప తాజ్మహల్ కట్టాడు. ఆ తాజ్మహల్ ఏంటి అంటే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్యకు గౌరవంగా గుర్తుగా
దాదాపుగా చాలా డబ్బును హెచ్చించి ఢిల్లీలో యమునా నది దగ్గర ఒడ్డున ఇప్పటికీ తెల్లటి చలవరాలతో కూడిన తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ అంటే మీరు ఏమనుకుంటారు? అదే గుడి మసీదు కాదు, ఒక సమాధి. అది 1000 కోట్లు పెట్టి సమాధి కట్టినా ఆ సమాధి నేటికి ఖాళీగా లేదు. ఆ సమాధి నేటికి కుళ్ళిపోయిన శవంతో నిండి ఉన్నది. కానీ ప్రభువైన యేసుక్రీస్తును చేసిన సమాధి అది ఖాళీగా ఉంది. ఆ సమాధి ఈ రోజున ప్రపంచానికి ఒక నిరీక్షణ కలిగించింది. ఏమిటి అంటే, ఒక రోజున నేను చనిపోతాను, ఒక రోజున నీవు చనిపోతావు. సంతోషం ఏమిటంటే, మనము చనిపోయిన చావు నుండి మనల్ని బ్రతికించగలిగిన దేవుడు ఒక ఆయన మనకున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మరణం అంటే భయపడే వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మరణం అంటే భయాన్ని, మరణం అంటే ఏమవుతుందన్న వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మరణాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణమును ఆయన జయించి తిరిగి లేచిన విజయశీలుడుగా యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. నమ్మండి. ఒక మాట ఏమిటంటే, యేసుక్రీస్తు రాకడ ఒక రోజున వస్తూ ఉంది. యేసుక్రీస్తు రాకడ ఒక రోజున వస్తుంది. ఆయన రాకడ సమయమందు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి చనిపోయారో వారందరి సమాధులు ఖాళీ అవుతాయి ఒక రోజున. నీవు యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోతే, నేను యేసుక్రీస్తుని నమ్మి నేను చనిపోయిన తర్వాత, ఒకవేళ బ్రతుకుంటే ఆయన్నే ఎదుర్కొంటాను. చనిపోయిన తర్వాత కూడా ఆయన నన్ను లేపగలడు. అది యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తి. దేవుని ప్రియులారా, ఆ పునరుత్థానమే నీకు నాకు ఆధారం. ఆ పునరుత్థానమే నీకు నాకు ధైర్యం. ఆ పునరుత్థానమే నీకు నాకు విజయం. ఆ పునరుత్థానమే నీకు నాకు నిరీక్షణ. ఆ పునరుత్థానమే నీకు నాకు ఆధారం. ఆ పునరుత్థానమే నీకు నాకు విశ్వాసం. ఆ పునరుత్థానమే నీకు నాకు రక్షణ. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారు తిరిగి పరమన వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పటికీ వాక్యం సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను అధికారం కలిగిన శక్తుల మీద అధికారం కలిగిన వాడై దేవుని కుడి పార్శ్వాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఇప్పటికీ ఎక్కడున్నాడు అని ఒకవేళ డౌట్ వస్తే వాక్యం ఒక మాట చెప్పింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు నేటికి సజీవుడిగా ఉన్నాడు అని చెప్పటానికి, నేటికి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని చెప్పటానికి ఒక వచనం మనకు కనిపిస్తుంది. బాగానే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణాన్ని జయించి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నేటికి సజీవుడిగా దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు అన్న మాటలు మనం లేఖనంలో చూస్తాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ ప్రభువు నీకు తెలుసుకున్నావా? ఈ ప్రభు నీకు రక్షకుడు అయ్యాడా? ఈ ప్రభు నీ సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది నీవు జీవిస్తే ఆ పునరుత్థానపు శక్తిని మనం అనుభవిస్తాం. పౌలు గారు ఒక మాట అంటారు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని సమస్తము నష్టపరుచుకున్నాను అన్నాడు. కాబట్టి మృతుల పునరుత్థానం ఒక రోజున ఉంది. ఆ పునరుత్థానంలో మన ప్రియులందరినీ మనం చూస్తాం, ప్రభువును కూడా చూస్తాం. ఇటు నిరీక్షణ కలిగి చావంటే భయపడే వారందరికీ కూడా ఒక జీవింపచేయగలిగే ధైర్యాన్ని కలిగించే ఒక ఆర్తి ఏమిటంటే, చనిపోయిన ప్రభు తిరిగి లేచాడు. చావంటే భయపడకుండా ధైర్యాన్ని మనకిచ్చే ప్రభు మనకున్నాడు. ఆయన అంగీకరించి రక్షింపబడమని ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అటు భాగ్యం అటు కృప వాక్యమైన మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిద్దాం. తర్వాత 2 కార్యక్రమాలు ఉన్నాయి, ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ పునరుత్థానపు దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినం ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి
మానవ చరిత్రలో ఆయన చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అయా ఆయన మా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని ఇదిగోనైనా మీ వాక్యం ద్వారా మేము నమ్ముతూ ఉన్నాం, మీ వాక్యం ద్వారా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ఈస్టర్ రోజున, ఈ పునరుత్థాన దినాన్న ఎవరైతే ఈ పునరుత్థానపు సందేశాన్ని విన్నారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును చేర్చుకొని రక్షకుడుగా అంగీకరించి బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరణం అంటే భయపడే సమాజానికి మరణం తర్వాత పునరుత్థానం ఉంది అని మీ పునరుత్థానం మాకు గుర్తు చేసింది తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మేమందరూ కూడా యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారానే రక్షింపబడ్డాం. మేము మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానమే మాకు ఆధారమైంది. సంఘము క్రీస్తు పునరుత్థానంపై కట్టబడింది అన్న సంగతులు మీరు గుర్తు చేసిన విధానం కొరకై మీకు స్తోత్రాలు. విన్న మాటల్లో మా ప్రజలందరూ కూడా వారి మనసులో ఉంచుకొని నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేసి నడిపించమని ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థించేది అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.